బాప్తిసం అంటే కీలకమైన పాయింట్ కాబట్టి అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. బాప్తిసం ఎవరు తీసుకోవాలి, ఏ స్టేజ్లో తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే కలిగే ఉపయోగం ఏంటి, లేకపోతే వచ్చే నష్టం ఏంటో ఒకే ఒక విషయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బాప్తిసం మీకు మంచి చెడు అవగాహన వస్తుంది అనగా తీసేసుకోవచ్చు. యేసుతో సంబంధం లేదు. మీకు ఇది చెడు అని క్లారిటీ వస్తుంది, నీకు మంచి చెడు తెలుస్తుంది అంటే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. గుడ్. అయితే ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? మీరు తప్పులు మానేసి, పాపం మానేసి, వ్యభిచారం మానేసి, ఆలోచన కంట్రోల్ చేసుకుని, ఫోన్లో చెత్త అని చూడకుండా, చెత్త మాట్లాడకుండా, బూతులు ఆడకుండా, ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఉన్న స్థితిలోని మీరేం చేయాలి? బాప్తిసము తీసుకోకూడదు. అలాగే ఉంటుంది వాస్తవం, నిజమైన వాక్యం అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలో తెలుసా? అవన్నీ విడిచిపెట్టేసి చెప్పండి, అవన్నీ విడిచిపెట్టేసి బాప్తిసము తీసుకోకూడదు. ఖచ్చితంగా నిలబడిపోయి చక్కగా బ్రతుకున్నప్పుడు మీరు బాప్తిసము తీసుకోకూడదు. మరి ఎప్పుడు తీసుకోవాలి? మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారా, అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారా? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? మీరు పూర్తిగా పాపంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎస్, బాప్తిసానికి పాపం విడిచిపెట్టేసి పరిశుద్ధంగా ఉండాలి. అలా తప్పు నాలో ఉంది, ఆ తప్పు అయిపోయే వరకు నేను తీసుకోకూడదు. ఆ పాపం నాలో ఉంది, ఆ పాపం విడిచిపెట్టే వరకు నేను తీసుకోకూడదు. ఆ వ్యసనం నాలో ఉంది, ఆ వ్యసనం విడిచిపెట్టి దాని మీద జయం పొందే వరకు నేను తీసుకోకూడదు అనుకోవడం తప్పని. అది ఎప్పుడు కూడా నువ్వు జయం పొందలేవు, నువ్వు బాప్తిసం తీసుకోలేవు. పొరపాటున బాప్తిసం తీసుకోకుండా జయం పొందకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం వెళ్ళలేవు, నరకానికి వెళ్ళిపోతావు. సో నువ్వు దేవుడు ఏమంటాడు తెలుసా? పాపుల్ని యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేయమంటున్నాడు. పాపంలో ఉన్నప్పుడే వచ్చేయమంటున్నాడు. పాపంలో ఉన్నప్పుడే, రోగంతో ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చే నేను ఇంజెక్షన్ చేస్తాను, టాబ్లెట్లు వేస్తాను, కట్లు కడతాను, తైలం పోస్తాను, నేను కడుగుతాను, శుద్ధి చేస్తాను, పరిశుద్ధిని చేస్తాను, పరిశుద్ధతలో నడిపిస్తాను. నువ్వు పాపంలో ఉండగానే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పాపం జయించే ప్రయత్నం తర్వాత చేద్దాం, అది సెకండరీ. దాని సంగతి తర్వాత చూద్దాం. ఉన్న బలంగా మంచి చెడులు తెలుస్తున్నాయంటే ఎంత పాపిమైనా సరే దేవుడు ఒప్పుకుంటాడు. ఉన్న బలంగా నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా పాపములోనే ఉండి బాప్తిసం తీసుకో. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, అప్పుడు దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు నీ పాపాన్ని జయించడానికి. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని జయించిన తర్వాత, ఒక వ్యసనం పూర్తిగా చెడు వ్యసనాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకుందాం అనుకుంటావో అది వాస్తవంగా జరిగే పని కాదు. సో ఉన్న బలంగా బాప్తిసం తీసుకోవాలి. పొరపాటున క్రైస్తవులు బాప్తిసం తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడు. అతను ఎంత మంచోడైనా సరే, బాప్తిసం లేకుండా ఎంత మంచోడైనా సరే వాయిదా వేస్తూ బాప్తిసం ముందుకు వెళ్తున్న చాలా మందికి చెప్తున్నాను ఇదేంటంటే, ఎంత మంచోడైనా సరే అతను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ చిన్నప్పుడు తెలియలేని వయసులో బాప్తిసం తీసుకుంటే మరొకసారి తీసుకోవడం కరెక్టా కాదా అంటే నేను చెప్తాను, మళ్ళీ తీసుకోవడం కరెక్ట్. మళ్ళీ తీసుకోవచ్చు, తప్పేం కాదు. అది మొలగడం కింద లెక్క వస్తుంది, ఇది బాప్తిసం కింద లెక్క వస్తుంది. నిన్ను చాలా మంది పెళ్లికి తీసుకుంటారు, పెళ్లి బాప్తిసం చల్లవు దేవుడి దగ్గర. చాలా మంది రకరకాలుగా తీసుకుంటారు, పుట్టగానే బాప్తిసం తీసుకుంటారు. తప్పు. నీకు ఊహ తెలిసి మంచి చెడులు తెలిసిన తర్వాత నీ తన్నుగా బాప్తిసం తీసుకోవడం నిర్ణయించుకొని నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే, నువ్వు ఎంత భయంకరమైన పాపమైనా సరే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు, నీ పాపాన్ని జయించడానికి నీకు శక్తి ఇస్తాడు.